హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొన్ని రోజులుగా మన పోస్ట్ 360 ఛానల్లో వీడియోస్ వేయట్లేదన్నా అని కింద కామెంట్స్ వస్తున్నాయి. మొన్న పులివెందుల ఎలక్షన్స్లో కూడా ప్రాపర్గా మనం సబ్జెక్ట్ని ప్రజలకు అందేలాగా చేయలేకపోయాను. రీజన్ ఏంటంటే మనది అమీర్పేటలో కొత్త ఆఫీస్ స్టార్ట్ అయింది. సో ఆఫీస్ వర్క్లో ఉన్నాం. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ మీకు ఇవ్వడానికి కొంచెం ఆ టయాన్ని నేను మీకు కేటాయించలేకపోయాను. అండ్ వైఎస్ఆర్సీపీ వారికి కానీ లేదంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన పోస్ట్ 360 వాయిస్ కొంచెం రేస్ చేయలేకపోయాం. ఇదంతా ఫర్ బెటర్ అవుట్పుట్ కోసమే. సో కొన్ని టాపిక్స్ నాకు అప్పుడు కూడా కలిసి వేసిన టాపిక్స్ ఉన్నాయి మనసుకి. అవి మీకు ఎప్పటికైనా చెప్పాలనుకుంటున్నా. ఈరోజు సండే అయినా కూడా కంపల్సరీగా మీకోసం కొన్ని దరిద్రమైన టాపిక్స్ ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ప్రజలకి ఏ విధంగా అయితే ఇబ్బంది కలుగుతూ ఉందో వాటిని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. అంతేకాదు మంచి పొజిషన్లో ఉండి కూడా చివరికి వాళ్ళు కుక్కల కన్నా ఘోరంగా బిహేవ్ చేసే పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మీకు క్షుణ్ణంగా చెప్పాలన్నదే నా ఉద్దేశం. ముఖ్యంగా చెప్పాలంటే గుంటూరు ఎమ్మెల్యే మనకు తెలుసు నజీర్. గతంలో ఈయన పైన మనం వీడియో చేసాం. రాసలీలలో అల్లాడిస్తాడు సార్ గారు. ఆ అమ్మాయి కూడా ట్రైన్లో వెళ్తూ భర్త పక్కన ఉండగానే ఇతనికి సైకిల్ చేస్తూ వీడియో చేయటం, అది వైరల్ అవ్వటం, దాన్ని మనం రిపోర్ట్ చేయటం, మీరు కూడా ఆ వీడియో చూసుంటారు. అయితే ఇక్కడ ఆ వీడియో కరెక్ట్ కాదు, ఏజ్ జనరేటెడ్ చాలా చాలా టాపిక్స్ నడిచినాయి. కానీ వాస్తవానికి వస్తే ఆ వీడియో ఒరిజినల్ అంటూ ఒక మహిళ చెప్తూ ఉంది. తను ఎందుకు దాన్ని ఒరిజినల్ అని చెప్తుంది అంటే దాని వెనక పెద్ద స్టోరీ ఉందని చెప్తుంది. ఎవరైతే ఈవిడ కూడా ఒక బాధితురాలే. సో కాల్డ్ ద పర్సన్కి తిని మాట్లాడే మాటలు వింటే ఒక భర్త ఇలా ఉంటాడా, ఒక భార్య ఇలా ఉండగలుగుతుందా? అఫ్కోర్స్ ఉంటారనుకోండి చాలామంది, కానీ ఒక అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారా అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. నేను 3 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలోనూ చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాను. అన్నయ్య ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారితో పాటు ప్రతి ప్రోగ్రాంలోనూ నేను పాల్గొంటా, చాలా యాక్టివ్గా ఉన్నాను. గత కొన్ని రోజులుగా గుడిపల్లి వాణి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి వీడియో కాల్ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో కాల్ రియలా, ఫేకా, మార్పింగ్ చేసిందా, హ్యాక్ చేసిందా, ఎవరు? ఎస్, ఇప్పుడు చాలామంది అప్పుడు ఆ రోజు చెప్పింది ఏంటి, ఈ వీడియోని కావాలని అలా చేశారు, మేం కాదు ఇందుట్లో ఉంది, మా వీడియోని ఏ టెక్నాలజీ వాడి జనరేట్ చేశారు అని చాలా విధాలు చెప్పారు. ఈ నజీర్ అహ్మద్ అనే వ్యక్తి తిను ఎమ్మెల్యేగా ఉంటూ ఆ అమ్మాయికి ఎవరైతే గుడిపల్లి సుధా శ్రీనాథ్ తన పేరు, గుడిపల్లి వాణి, తనతో అసభ్యంగా బిహేవ్ చేస్తూ వాళ్ళ భర్త కూడా దీనికి కోఆపరేట్ చేస్తున్నారంటూ తిని చెప్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంత నిస్సిగ్గుగా ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే హ్యాక్ చేశారు, దేనికోసం హ్యాక్ చేశారు అన్నది నాకు మొత్తం తెలుసు. దాని గురించి మాట్లాడటానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను పార్టీలో వచ్చినప్పటి నుంచి ఈ నవీన్ కృష్ణ, గుడిపల్లి వాణి, నేను ముగ్గురం యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంలోనూ పాల్గొంటున్నాము. నవీన్ కృష్ణ అంటే గుడిపల్లి వాణి ఎవరైతే ఎమ్మెల్యేతో రొమాంటిక్గా మాట్లాడుతూ సైగలు చేసుకుంటూ ఫ్లయింగ్ కిస్సులు, విరహ వేదన బహిరించలేక ఆ ఎడబాటును తట్టుకోలేక పార్టీ ఆఫీస్లోంచి నజీర్, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అదేవిధంగా ట్రైన్లో జర్నీ చేస్తూ కూడా తన అసలు ఆ ప్రేమని వ్యక్తపరుచుకున్న విధానం, ఆ గాలిలో ముద్దులు, అదంతా చూస్తే ఏ జనరేటెడ్ కాదని మా అందరికి తెలిసి, ఏదో టెక్నికల్ పర్సన్స్ వీ నో ఎవ్రీథింగ్. ఏ జనరేటెడ్ వీడియోస్ ఎలా ఉంటాయి అనేది మాకు తెలుసు.
ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, దాని లిప్ సింకింగ్ ఎలా ఉంటుంది అన్నీ మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏ జనరేట్ అయిన బుకాయించినప్పటికీ ఓకే అన్న. కానీ ఇక్కడ వాళ్ళ ఫోన్ ఎవరు హ్యాక్ చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలుసు అంటూ తిను మాట్లాడుతుంది. తిను కూడా ఆ నవీను, గుడిపల్లి వాణి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకంలో ఈవిడ కూడా పాత్రధారే, సూత్రధారే. ఇప్పుడు ఏంటంటే విషయం బయటకు వచ్చేసరికి అసలు ఇదంతా ఒక గేమ్ ప్రకారం ఎలా వెళ్తుందన్న విషయాన్ని నేను క్లియర్గా చెప్తాను మీకు. మాకు ఇచ్చిన ప్రోగ్రాంలో ప్రతిదీ పాల్గొంటా ఉన్నాము. నాతో వాళ్ళిద్దరు నవీను వాణి నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు. కానీ కొన్ని నెలల నుంచి నవీన్ కృష్ణ నాకు తన భార్య గుడిపల్లి వాణి గురించి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి గురించి, వాళ్ళిద్దరికి ఎఫైర్ ఉన్నట్టుగా తను చెప్పటం, అది తనే దగ్గరుండి వాళ్ళిద్దరిని కలుపుతున్నాడన్న విషయం చెప్పుకుంటూ బాధపడతా ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం, నజీర్ అహ్మద్కి ఈ వాణికి ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం నవీన్ అనే వాళ్ళ భర్తకు కూడా తెలుసు. కానీ గత్యంతరం లేక డబ్బు కోసమో పవర్ కోసమో లేదంటే వేరేదేదో ఆశించి తనే వాళ్ళని కలుపుతున్నాడన్న విషయం ఈ తిని దగ్గర చెప్పుకొని మాట్లాడిందంట. అదే అసలు ఇక్కడ హైలైట్. ఈ తర్వాత వినండి. తన భార్య మీద కన్నేసి, అంటే నసీర్ అహ్మద్ గారు తన భార్య అయిన గుడిపల్లి వాణి మీద కన్నేసి వాళ్ళ అమ్మకి రావాల్సిన కార్పొరేటర్ టికెట్ని కూడా వాణికి ఇచ్చి తన్ని బయటికి తీసుకువచ్చి ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగిందని. ఇప్పుడు ఎవరైనా ఒకరికి ఇస్తే ఇంకొకరు తిరిగి ఇస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఓ పార్టీలో ఒక పొజిషన్ని కూడా వాణికి ఆఫర్ చేసి, నవీన్ వాళ్ళ మదరకు రావాల్సిన పొజిషన్ కూడా గుడిపల్లి వాణికి ఇచ్చేసి, వాణి దానికి తగ్గట్టుగా అతనికి ఏదో ఇస్తూ వాళ్ళ రిలేషన్ అలా కంటిన్యూ చేస్తుంటే పక్కనున్న భర్తే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడంట. దురదృష్టవశాత్తు అమ్మాయి ఓడిపోవడంతో తను బాధపడుతుందని, ఇంట్లోనే ఉందని చెప్పుకొని రావటం, మళ్ళీ తన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని చెప్పని తన్ని మళ్ళీ రాష్ట్ర మహిళా సెక్రటరీగా పోస్ట్ వేసి తన్ని మళ్ళీ పార్టీలోకి నసీర్ అహ్మద్ గారు తీసుకొచ్చారని, తనతో పాటు తన చుట్టూ తిప్పుకుంటున్నారని, అది దగ్గరుండి మరి నవీన్ కృష్ణనే వాళ్ళిద్దరిని కలుపుతున్నాడని, అంటే అక్కడ సంబంధం అర్థమైందా? దగ్గరుండి భర్త నవీన్ కృష్ణనే వాళ్ళిద్దరిని కలుపుతూ ఉన్నాడంట. అసలు ఇది సభ్య సమాజంలో ఏ భర్త చేయని ఒక దరిద్రం, ఏ భార్య చేయకూడనటువంటి ఒక అసహ్యమైన పని. అయినప్పటికీ పదవులు ఆశించి నజీర్ అహ్మద్ దగ్గర ఈ గుడిపల్లి వాణి వెళ్తూ ఉంటే నవీన్ తీసుకెళ్ళి వదిలేస్తూ ఇంత చేస్తున్నాడు. తీను పాత్ర ఏంటంటే వాళ్ళకి టైం ఫిక్స్ చేస్తుందేమో నాకు తెలియదు. కలుపుతున్నాడని నవీనే నాతో చెప్పుకొని చాలాసార్లు బాధపడ్డాడు. అలాగే కొన్ని నెలల నుంచి తన భార్యకి ఇంకా వేరే వాళ్ళతో, వేరే పర్సన్స్తో సంబంధం ఉందని, అది తెలుసుకోవటానికి నాతో ఏదైనా హెల్ప్ చేయమని అడగటంతో నేను తన మీద అంత డౌట్గా ఉంటే కాల్ రికార్డ్స్ తీయమని చెప్పాను. చెప్పడంతో తను లేదు నేను తన ఫోను మొత్తం చూడాలి, నాకు దాని గురించి నాకు డీటెయిల్స్ కావాలి, నీకు ఫోన్ గురించి కొంచెం గొప్ప తెలుసు అంటే, నేను ఈవిడ పెద్ద హ్యాకర్ ఏమో నాకు తెలుసు అనిపిస్తుంది వీడియోస్ వస్తుంటే. ఫోన్ గురించి ఈవిడ కొద్ది గొప్ప తెలుసు, ఆ ఫోన్లో ఉన్న డేటా మొత్తం కావాలని నవీన్ అడిగాడంట. నవీన్ అడగగానే వీళ్ళు కలిసి ఈవిడ చెప్పిందంటే, సలహా ఇచ్చిందంట, కాల్ డేటా తీయందంట. కాల్ డేటా ఎలా తీస్తారు? కాల్ డేటా తీయడానికి ఎంత పర్మిషన్స్ కావాలో తెలుసా? ఎవడ కాల్ డేటా పెడితే వాళ్ళు కాల్ డేటా ప్రైవేట్ డిటెక్టివ్స్ ఎవరో తీస్తారు, అలా తీయించాలని ప్రయత్నించిందంట. ఇవన్నీ ఏంటంటే గుడి వెనక నా స్వామి కబుర్లు. వీళ్ళంతా ఒకే బ్యాచ్. ఏం చేస్తారంటే ఫస్ట్ ఎమ్మెల్యేలకు వాళ్ళకి దగ్గర అవుతారు, తర్వాత వీడియోలు వాళ్ళకి సన్నిహితమైన వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసుకుంటారు. ఇది బ్యాచ్ అంతా ఒకటి. ఇక్కడ సెటిల్మెంట్ దగ్గర ఎక్కడో తేడా వచ్చింది. ఈవిడ బాధితురాలే, ఆ గుడిపల్లి వాణి బాధితురాలే, వాళ్ళ భర్త అయితే మరి మగజాతి ఆనిముత్యంలా ఉన్నాడు. ఎక్కడ పెడితే అక్కడికి భార్యని
ఒకటి దగ్గరికి ఆయనే తీసుకెళ్తున్నానని చెప్తూ ఉన్నాడు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దగ్గరికి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నందుకు ఫీల్ అవుతున్నాడు. అంటే ఇదంతా ఏం లేదు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే బెనిఫిట్స్ ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే బెనిఫిట్స్ లేవు. ఈ క్రమంలోనే ఇటువంటి దారుణమైన న్యూస్ చూడాల్సి వస్తుంది. అయితే మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మహిళలకి ఎక్కడ న్యాయం జరిగినా, మహిళల్ని ఎవరు ఏమన్నా తక్షణం వచ్చి ఏదో చేస్తా అంటారు ఆయన. అదేంటో దోవల్ని ట్రోలులతో పట్టుకున్నట్టే ఉంటాయి ఆయన మాటలన్నీ. సో మరి వీళ్ళంతా మీ ఎమ్మెల్యేల లిస్ట్ మొత్తం నేను తీసాను అనుకోండి, వెనక నుంచి పట్టుకునే వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, ఆయన ఒక పూడొకడు ఉన్నాడు, ఆయన కూడా అంతే, నగ్నంగా వీడియోలు దొరికేసినాయి, ఏం పట్టించుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉంటారు ఎమ్మెల్యేలు ఇలాగా? వీళ్ళంతా ఏదో చేసింది మీరు వెనకేసుకుని వస్తారు. ఈ ఆడవాళ్ళందరికీ బాధ్యతలు కాదా? వీళ్ళ గురించి మీరు మాట్లాడరా? అంటే ప్రభుత్వం ఉంది, కేవలం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైనా చేస్తే న్యూస్లు చేయడానికి ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే, బయటకు వచ్చే ఆధారాలతో సహా విత్ వీడియోస్తో దొరుకుతూ ఉంటే పార్టీ వాళ్ళు ఒక్కరు మాట్లాడరు. ఏమన్నంటేమో చంపేసి తమిళనాడు నదుల్లో వేసి వస్తున్నారు మీ అనుబంధ పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా. సార్, ఒకటి, ఏ దరిద్రమైనా జరుగుతూ ఉందంటే దానికి ప్రభుత్వం చండాలమే. ప్రభుత్వం బాగుంటే మహిళల పైన అగత్యాలు జరగవు, చిన్నపిల్లల పైన దాడులు జరగవు, పిల్లలకి స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయి చనిపోరు. చివరికి ఇప్పటివరకు దగ్గర 270 మందికి పైగా బాధితులు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు, ఆత్మహత్యకి దగ్గరగా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా చూసుకుంటూ పోతే ప్రభుత్వం వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడదు, ఏమీ చేయదు. ఇటువంటి వాళ్ళు మైక్ పట్టుకున్నప్పుడు మాత్రం భారీగా డైలాగులు వేస్తూ ఉంటారు. ఈ నజీర్ అహ్మద్ అనే ఒక పొలిటీషియన్, ఒక ఎమ్మెల్యే క్లియర్గా చెప్తుంది, తనపైన దాడి చేశారు, తిన్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది, ఆత్మహత్యయత్నం చేసింది, చాలా ప్రాబ్లం జరిగినాయి. ముఖ్యంగా వీటన్నిటికీ ప్రారంభం కేంద్ర బిందువు అయినటువంటి వాళ్ళ ఫస్ట్ వీడియోని ఒకసారి చూస్తారు మీరు, చూపిస్తా. అది కూడా అది పంచాయతీ. మన ఏ వీడియో గురించి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నామో ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం. భలే బాగుంటుంది, అది వెరీ గుడ్ వీడియో అనమాట. సార్ కొంచెం పెద్దది చేస్తాను సార్, ఏమనుకోకండి, అప్పుడు కానీ మామూలుగా అర్థం కాదు. ఈ అమ్మాయి ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంది. ఆ తర్వాత వాళ్ళ భర్తతో కలిసిన ఫోటో సేమ్ ట్రైన్లో పెట్టింది. బట్ వాళ్ళ భర్త పక్కన ఉండగానే ఈ మేడం గారు సార్ గారికి అద్భుతంగా కన్ను గీటి అల్లాడిస్తుంది. సో ఈయన కూడా ఏం తక్కువ తిల్ల, గాల్లోనే చుప్పుకు అంటూ ఉన్నాడు అనమాట. వాళ్ళ ఆయన పడుకున్నాడని చెప్తుంది అక్క. అసలు విషయం లాస్ట్లో ఉంటుంది అనమాట ఈ వారం. సో ఈ పంచాయతీ మొత్తానికి వాళ్ళ భర్త వీళ్ళంతా కలిసి కారణం అంట. మరి దేన్ని చూసి లోపరుచుకున్నారు, దేన్ని చూసి ఒకరి దగ్గర ఎలా పర్సనల్ మ్యాటర్స్ మనకు అనవసరం. బట్ ఇవి సభ్య సమాజంలోకి వచ్చి విలువలకి కంప్లీట్గా సర్వనాశనం చేసే విధంగా భర్తే భార్యని ఒకరి దగ్గరికి పంపిస్తూ వాళ్ళిద్దరు కలిసి భర్త పక్కన ఉండగానే రొమాంటిక్ వీడియోలు చేసుకోవటం, ఇవన్నీ తెలిసి భర్త వేరే వాళ్ళతో కూడా తను ఉంటుందనేసి ఫోన్ హ్యాక్ చేయటం, హ్యాక్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం డంప్ చేసుకోవటం, ఇదంతా ఎమ్మెల్యేతో బ్లాక్మెయిల్ సెటిల్మెంట్లు నడవటం కామన్గా అయిపోయింది. సో మరి 45 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, మంచి పార్టీలో, నిజంగా మంచి పార్టీలో ఇటువంటి దరిద్రుల్ని, ఇటువంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీనిపైన మీరేమంటారు?
ఏమన్నా కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.